200 మంది పాకిస్తానీ సైనికులు మృతి, సూసైడ్ బాంబర్లు ఆసిఫా, హవా బలూచ్ అట. బాబా బాబా మామూలుగా లేదు. ఈ బలూచ్లోని ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళే సూసైడ్ బాంబర్లుగా మారి పాకిస్తాన్ ఆర్మీ పైన ఆత్మహత్య దాడులు చేస్తే 200 మంది పాకిస్తాన్ ఆర్మీ హతమయ్యారట. సో ఇప్పుడు కొత్తగా ఈ బలూచ్లో కొత్తగా ఈ అమ్మాయిలే సూసైడ్ బాంబర్లుగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఆపరేషన్ హెరాజ్ ఫేజ్ 2 చేపట్టిన బలూచిస్తాన్ రెబల్స్ ఏకంగా ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ పై దాడి, సూసైడ్ బాంబర్లుగా మారి తమను తాము పేల్చేసుకున్నటువంటి ఇద్దరు మహిళలు అంటూ చూస్తాం. చూడండి ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించండి. అంటే అమ్మాయిలే సూసైడ్ బాంబర్లుగా మారి ఈరోజు 200 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినటువంటి విషయం గమనిస్తా ఉన్నాం. సో 200 మంది పాకిస్తాన్లోని సుమారు 200 మంది పాక్ భద్రతా దళాలను హతమార్చినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. సుమారు 40 గంటల పాటు చేసిన ఆపరేషన్ హెరాజ్ ఫేజ్ 2లో పలు జిల్లాల్లో ఒకేసారి దాడులు చేసినట్లు బిఎల్ఏ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో ఇద్దరు మహిళా నేతలు హవా బలూచ్, ఆసిఫా మెంగల్ అమరులైనట్లు బిఎల్ఏ ప్రకటించింది. వీరి ఫోటోలు కూడా విడుదల చేసింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మెంగల్ సూసైడ్ మిషన్ కు పేరొందిన మజీద్ బ్రిగేడ్ లో పనిచేస్తున్నట్లు బిఎల్ఏ తెలిపింది. తన 21వ ఏట బిఎల్ఏ చేరిన ఆమె 2024లో ఫిదాయి ఆత్మాహుతి దాడులు చేసే సైనికులుగా మారినట్లు పేర్కొంది. వాహనంలో బాంబు పెట్టుకొని నొషికీలోని ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ పై ఆమె గ్రూప్ దాడి చేసిందని వివరించింది. ఇక మరో ఫిదాయి హవా బలూచ్ గ్వాదట్ ఫ్రంట్ లో పాక్ దళాలపై దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. మరణించడానికి కొన్ని గంటల ముందు ఆమె చేస్తున్న దాడుల విషయంలో తీసిన వీడియోలో పాక్ ఆర్మీ మమ్మల్ని ఎదుర్కోలేదు, మేమంటే భయపడి వాళ్ళు కనీసం ముందుకు రావడం లేదు, బలూచ్ మహిళలు ఎదుర్కోవడం ఎంత కష్టమో వాళ్లకు తెలిసి వస్తుందని ఆమె చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అంటూ చూస్తా ఉన్నాం. అంటే కొత్తగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు మహిళా ఆత్మాహుతి దాడులను తయారు చేస్తూ ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న విషయం గమనించాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? బలూచ్ లిబరేషన్ ఆర్మీకి భారత్ సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ కోపంతో వీళ్ళకి సపోర్ట్ చేస్తే కనీసం అట్లనే ఉంటాయి కదా. రేపు బలూచ్ అనేది విడిపోతే రేపు భారతదేశానికి మిత్రదేశం అవుతుంది కదా. కానీ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ చేయాలి, చేస్తే మంచిగా ఉంటుంది.